పక్క వాళ్ళు పర్ఫ్యూమ్ కొట్టుకుంటే మీరు భరించలేకపోతున్నారా? ఒక్కోసారి వాంతులు కూడా వస్తున్నాయి కదా, ఒక్కోసారి కళ్ళు తిరిగి కింద పడే వాళ్ళు కూడా ఉంటారు. పర్ఫ్యూమ్ వద్దని చెప్దామంటే చెప్పలేము. పర్ఫ్యూమ్ అనేది పాయిజన్ అనేటటువంటి విషయం చాలా మందికి అర్థం కాదు. కొంతమంది అలర్జీ ఆస్మా ఉంటది కానీ రోజు పర్ఫ్యూమ్ కొట్టుకుంటూనే ఉంటారు. ఈ పర్ఫ్యూమ్ అనేది ఒక పవర్ఫుల్ ట్రిగ్గర్ అండ్ ఇరిటెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ముక్కుల్ని కానీ లంగ్స్ కానీ ఈ విధంగా మూసేస్తుంది ఈ పర్ఫ్యూమ్ అనేది. సో ఎంత బాగా పెద్ద పెద్ద పర్ఫ్యూము, చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్ ఫర్ అలర్జీ ఆస్మా పేషెంట్. కాబట్టి ఎంత పర్ఫ్యూమ్ అయినా, ఎంత మంచి పర్ఫ్యూమ్ అయినా సరే అలర్జీ ఆస్మా పేషెంట్లకు అందరికి కాకపోవచ్చు, కొందరికి మాత్రం విషంతో సమానం. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పుకునేటటువంటి బాధలు అట్లా ఉంటాయి. సార్ నాకు ఆస్మా ఉంది, మా వారు పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, నేను చెప్పినా వినరు. ఇట్లా ఉల్టా కూడా ఉంటుంది. సార్ నాకు ఆస్మా ఉంది, మా వాళ్ళు వినరు. అగరబత్తీలు పెట్టొద్దంటే వినరు, పర్ఫ్యూమ్ కొట్టుకోవద్దంటే వినరు, సాంబ్రాణి పోగొద్దంటే వినరు, ఏది వినరు. కాబట్టి అది పెడితే నాకు విపరీతంగా దగ్గు, జలుబు, ఆయాసం, ఉక్కిరిబిక్కిరైపోవటం, ఊపిరాడకపోవటం, ఎన్నో రకాలైన హెడేక్ రావటం, ఇబ్బందులు ఉంటాయి. కానీ చెప్దామంటే ఏం చెప్పాలి? ఈ ప్రాబ్లమ్స్ ఆఫీసులో ఉంటుంది, ప్రయాణాలలో ఉంటుంది, మీరు పక్కన బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు ఉంటుంది. ఇది ఒక పెద్ద మెనేస్, సోషల్ మెనేస్ ఈ పర్ఫ్యూమ్ అనేది. చిన్న పిల్లలకు, ఎల్కేజీ పిల్లలకు కూడా పర్ఫ్యూమ్ కొట్టి పంపుతున్నారు చాలా మంది. సో ఎనీ స్మెల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ఫుల్ ట్రిగ్గర్ ఫర్ అలర్జీ ఆస్మా పేషెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎనీ స్మెల్, ఎనీ స్మోక్, ఎనీ డస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంక్లూడింగ్ ఫేస్ పౌడర్. కొంతమందికి అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకి పడవు. ఆ పడని వాళ్ళని అడిగితే నేను చెప్పేది ఏంటో మీకు అర్థమైంది. చాలా మంది పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఏమైంది సార్ అంటారు. పర్ఫ్యూమ్ కొట్టినటువంటి పేషెంట్లు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నమ్ముతారా మీరు? అంత తీవ్రమైనటువంటి ఆస్మా వచ్చే అవకాశాలు కొద్ది మందిలో ఉంటాయి. అందరికని చెప్పను, కొద్ది మందిలో ఉంటాయి. కాబట్టి మనం ఎవరైనా సరే నాకు ఇది పడట్లేదు అంటే, భార్యాభర్తల్లో ముఖ్యంగా ఇంట్లో ఉన్న వాళ్ళలో దాన్ని ఆపేసేయండి, అది బెస్ట్.